హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గా అందుబాటులోకి వచ్చి భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అత్యధిక ఆక్యుపెన్సీని సాధిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గా నిలిచిన సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అత్యంత ముఖ్యమైన ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఈ రెండు ప్రాంతాల ప్రజలకి ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవడానికి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఎంతగానో సేవలు అనేది అందిస్తుంది. ఎట్టకేలకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మీద రైల్వే శాఖ నుండి ఒక కీలక అప్డేట్ అనేది వచ్చింది. ప్రస్తుతం 16 కోచ్లతోటి ప్రయాణిస్తున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని 20 కోచ్లకు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి గల కారణం వచ్చేసి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ అనేది భారీగా పెరగడం, అలాగే వెయిటింగ్ లిస్టులు అనేవి ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అందులో ఫెస్టివల్ సీజన్ కూడా కావడంతో ప్రయాణికుల రద్దీ అనేది బాగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ట్రైన్ కి మరో 4 కోచెస్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం 16 కోచ్లతోటి ప్రయాణిస్తున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జనవరి 11వ తారీఖు నుండి విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో మొదటిసారి 20 కోచ్లతోటి ప్రయాణిస్తుంది. అలాగే జనవరి 11వ తారీఖు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి కూడా 20 కోచ్లతోటి ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ ట్రైన్ కు కోచ్ పొజిషన్ అని మనం చూసుకుంటే ప్రస్తుతం 14 చైర్ కార్ కోచ్లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచెస్ అనేవి ఈ ట్రైన్ కి ఉన్నాయి. మొత్తం 16 కోచెస్. ఈ 16 కోచెస్ తోటి ఈ ట్రైన్ 1128 మంది ప్రయాణికులని ఒకేసారి గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇంకా జనవరి 11వ తారీఖు నుండి ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అని మనం చూసుకుంటే చైర్ కార్ కోచెస్ అనేవి 16 నుండి 18కి చేరుకుంటాయి. అంటే 4 కోచెస్ అనేవి ఇక్కడ చైర్ కార్ కోచెస్ అనేవి పెరుగుతాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచెస్ అనేవి 2 ఉంటాయి. వీటిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. చైర్ కార్ కోచెస్ పెరుగుతున్నాయి. ఈ కొత్త 4 కోచెస్ తోటి ఈ ట్రైన్ 20 కోచ్లతోటి ప్రయాణిస్తుంది. 20 కోచ్లుగా ఈ ట్రైన్ ప్రయాణించినప్పుడు ఈ ట్రైన్ లో 1414 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలనేది ఉంటుంది. రైల్వే శాఖ తీసుకువచ్చిన ఈ మార్పుతోటి 286 సీట్లు అనేవి ఈ ట్రైన్ లో పెరగడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం ప్రాంతాల ప్రజలకి, అలాగే 2 రాష్ట్రాలలో ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ లో ప్రజలకి. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ కి కోచెస్ ని పెంచడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.